హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30 అలా అవుతుంది. ఇది మా పిల్లలు చదివే స్కూల్ కాదండి, కొత్త స్కూల్. న్యూ అడ్మిషన్ జాయిన్ చేయించాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ స్కూల్ వైపే రాలేదు. సో కొన్ని హెల్త్ ఇష్యూస్ ప్లస్ ఇంకా వేరే కొన్ని పనులు ఉండటం వల్ల స్కూల్ దగ్గరకు రాలేదు. ఇంకా మళ్ళీ స్కూల్ దగ్గర కొంచెం పని ఉందని వెళ్తున్నాము. దారిలో ఫిష్ అక్వేరియం ఉంటుంది కదా, ఆ షాప్ కనిపించింది. అయితే మా హస్బెండ్ని ఎప్పటి నుంచో నేనే అడిగాను ఫిష్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. బట్ ఏంటంటే మళ్ళీ నాకు అనిపించింది, చిన్నపిల్లలు కదా ఇంట్లో, బై మిస్టేక్ ఏదైనా చేయి తగలొచ్చు, లేకుంటే ఏదైనా క్లీన్ చేస్తున్నప్పుడు పడిపోయినా మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, వద్దులే అని చెప్పేసి నేనే అలా డ్రాప్ అయిపోయాను. కానీ ఎందుకో షాప్ కనిపిస్తే మళ్ళీ వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాము లోపలికి. కానీ చాలా పెద్ద అక్వేరియంస్ ఉన్నాయి, కానీ చిన్న అక్వేరియం అయినా సరే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. ఫిషెస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అంటే చాలా మోడల్స్ ఉంటాయి కదా, వాటిల్లో రకాలు ఉంటాయంట. కాస్ట్ని బట్టి ఫిష్ ఉంటుంది, ఫిష్ని బట్టి కాస్ట్ ఉంటుంది. అయితే ఇంకా ఏదైనా సరే మనం పెంచుకోవాలి అనుకుంటే కొనాలి, తప్పదు. బట్ ఏంటంటే అక్కడ చూస్తే చిన్న అక్వేరియంస్ కూడా చాలా కాస్ట్ చెప్పేసరికి ఇంకా నార్మల్గా చూడటానికి కదా మేము వచ్చింది, తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చులే పిల్లలు. అంటే ఇప్పుడు సమ్మర్ టైం కదా, ఈ సమ్మర్లో మనం ఫిష్ పెంచినా కూడా ఒక్కొక్కసారి చనిపోతాయంట. సో మళ్ళీ వాటికి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా ఫుడ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ హాలిడేస్లో ఒకవేళ నేను ఊరెళ్తే వాటిని చూడటం కష్టమైపోతుంది, ఎవరు ఉండరు ఇంట్లో అని చెప్పేసి తీసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే వాటిని కంపల్సరీగా వీక్లీ వన్స్ క్లీన్ చేయాలంట. చేయకపోతే మళ్ళీ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా చూసుకొని తీసుకోవచ్చులే, తర్వాత ఎప్పుడైనా ఫ్రీ టైం చూసుకొని. ఇప్పుడు అంత కంఫర్టబుల్గా లేదులే. హౌస్లో కూడా స్పేస్ ఉండాలండి. మనం ఏదైనా ఒకటి తీసుకున్నాము అంటే అందులో అంటే ఇంట్లో పెట్టుకోగలిగే స్పేసు ఉండాలి, బట్ వాటిని పెంచగలిగే అంత ఓపిక కూడా ఉండాలి. రెండు లేకపోయినా వాటిని తీసుకున్నా మెయింటైన్ చేయలేము. సో ఇంకా మొత్తం కూడా చూసాము. ఆ మేడం గారు అయితే మొత్తం చూపిస్తున్నారు. చాలా మోడల్స్ ఉన్నాయి, బౌల్స్ కూడా ఉన్నాయి, బౌల్స్లో కూడా వేసుకోవచ్చు అని. నేను ఫస్ట్ అనుకున్నాను బౌల్స్ తీసుకొని ఫిష్ విడిగా సపరేట్గా తీసుకొని ఆ బౌల్స్లో వేసి పెంచుదాం అనుకున్నాను. కానీ మా హస్బెండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత బౌల్ కంటే అక్వేరియం అయితే దానికి ఆక్సిజన్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పారు. నాకు అదే నచ్చింది. బట్ ఏంటంటే అక్వేరియం పెట్టుకునేంత స్పేసు లేదు, ఇంట్లో అంత ఓపిక కూడా లేదులే ప్రజెంట్ అని చెప్పేసి ఇంకా నేనైతే తీసుకోలేదు, వచ్చేసాం బయటికి. ఇదంతా కూడా ఫిష్ ఫుడ్ ఐటమ్ అనమాట. చాలా రకాలు ఉంటాయంట ఫుడ్లో కూడా. సో ఇంకా మేడం చాలా చెప్పారులే, కానీ అంత అవసరం ఏం లేదులే ఇప్పుడు అనిపించింది. చూసారుగా ఫ్రెండ్స్, ఇదే మా పిల్లలు చదివే కొత్త స్కూల్. అడ్మిషన్ తీసుకున్న తర్వాత అయితే అసలు మేము రాలేదు. అయితే ఏప్రిల్ మంత్ నుంచే బుక్స్ అయితే ఇస్తున్నారు, కానీ మేము తీసుకోలేదన్నమాట. మా పిల్లలకి అప్పటికి ఇంకా ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వలేదు, ముందే బుక్స్ తీసుకోవడం ఎందుకని తీసుకోలేదు. ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి, సగం రోజులు కూడా గడిచాయి కాబట్టి ఇప్పుడు బుక్స్ తీసుకొని అట్టలు వేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అనేది ఉందన్నమాట. అయితే మేడం వచ్చేసి ఒక 5 minutes వెయిట్ చేయమన్నారు, అందుకోసం వెయిట్ చేస్తున్నాము. అయితే సమ్మర్ అయినా సరే ఎప్పుడు స్కూల్ ఎందుకు ఉంది అంటే ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి కదా, అవి జరుగుతున్నాయి పిల్లలకి. సమ్మర్లో కూడా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ని మెరుగుపరచడం కోసం కొన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. యోగా, కరాటే, కరసాము, చెస్, కొన్ని గేమ్స్ ఉంటాయి, డ్రాయింగ్, మ్యూజికల్, అదేవిధంగా డాన్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా మేమైతే బుక్స్ తీసుకున్నామండి ఇక్కడే. మా పాప 3rd క్లాసు, మా బాబు 5th క్లాసు, ఇద్దరికి 11,500 రూపీస్. సో ఇంకా ఇదైతే బుక్స్ రూమ్ అనమాట. స్కూల్ దగ్గర ఉన్నంతసేపు చాలా చల్లగా చక్కటి గాలి, అసలు ఆ క్లైమేట్ అంతా చాలా బాగుందండి. నాకు అనిపించింది మా అమ్మ వర్షం పడుతుందేమో, ఇవి కొత్త బుక్స్ తడుస్తాయేమో అని భయం వేసింది. కానీ ఇంకా చాలా ఫాస్ట్గా వద్దాం అనుకున్నాము. హఠాత్తుగా అయితే బయటికి రాగానే ఎండ అయితే వచ్చింది. సో మన స్కూల్ వాతావరణం బట్టి కూడా మన మనసు చేంజ్ అవుతుంది, దాన్ని బట్టి ఆలోచన కూడా చేస్తూ ఉంటాము. ఇంకా దారిలో వస్తూ మా పిల్లల కోసం మ్యాంగో ఫ్రూటీస్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చాము. వాళ్ళకి ఇవంటే చాలా ఇష్టము. అందులోనూ
సమ్మర్ కదా ఏదైనా కూల్గా తీసుకుంటూ ఉంటారు కదా, అందుకోసం ఇవి తీసుకొచ్చాము. మా బాబా అయితే పక్కన పెట్టేసుకున్నారు. అయితే ప్రతిరోజు కూడా హోంవర్క్ అయితే రాపిస్తూ ఉంటానండి. అంటే ఎక్కువ టైం తీసుకోను, డైలీ ఒక 1 అవర్ అనమాట. తెలుగు, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ లేకుంటే హిందీ ఏదో ఒకటి డైలీ ఒక సబ్జెక్టు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం రాపిస్తూ ఉంటాను. వీటితో పాటు కాఫీ రైటింగ్ ఉంటుంది కదా, అది కూడా రాపిస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఇంకా ఎలక్షన్స్ టైం వచ్చేసింది కాబట్టి ఊరు వెళ్ళాల్సిన పని అయితే ఉంటుంది. కానీ మా హస్బెండ్కి అయితే లీవ్ ఇవ్వలేదు. సో ఇంకా మార్నింగే వెళ్ళాలా లేకుంటే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి డ్రాప్ అయిపోవాలా అర్థం కావట్లేదు. కానీ 5 సంవత్సరాలు ఒకసారి ఓటింగ్ అయితే ఉంటుంది. ఓటు మన హక్కు కాబట్టి మన బాధ్యత కూడా వేయటం. సో అందుకోసమే ఆలోచిస్తున్నాము వెళ్ళాలా వద్దా అని. మార్నింగ్ వెళ్ళటం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కాకపోతే సమ్మర్ కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, పిల్లలు ఇబ్బంది పడతారని ఆలోచిస్తున్నాము. ఈరోజు ఈవినింగ్ వెళ్దామంటేనేమో ఇంకా లీవ్ అయితే ఇవ్వలేదన్నమాట. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి ఏదైనా సాసు, షుగర్ సిరప్ ఇట్లాంటివి వేసుకొని తినవచ్చు. కాకపోతే నేను కారపొడి వేసుకున్నానండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా స్వీట్ కంటే హాటే ఇష్టపడుతూ ఉంటాను. అందుకోసమే నేను సేమియా ఉప్మా కూడా నార్మల్గానే చేశానండి. సో జీడిపప్పు, బాదం పప్పు ఇట్లాంటివి వేసుకోవచ్చు, మన ఇష్టము. నేనే యాడ్ చేయలేదు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక కస్టమర్ బట్టలు ఇచ్చారు కదా, అవి అయితే స్టిచ్చింగ్ చేసి రెడీగా పెట్టేసి లెక్క వేసేసి ఒక పేపర్లో, ఆ పేపర్ కూడా ఇందులో పెట్టేస్తే కస్టమర్ వస్తా అన్నారు. ఇంకా వాళ్ళకి ఇవ్వాలి కదా, అందుకోసమే ఇలా రెడీ చేసేసి ఉంచేస్తున్నాను. సో ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళకి ఇచ్చేయచ్చు, ఇది ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి. సమ్మర్లో ఎక్కువసేపు కిచెన్లో ఉండాలంటే చాలా ఉక్కపోతగా ఉంటుంది కాబట్టి తొందరగా అయితే వంట కూడా ఫినిష్ చేసుకుందాం అని చెప్పేసి ఎగ్ పులుసు కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. అయితే నార్మల్గా ఎప్పుడూ ఎగ్ పులుసు పెడుతూ ఉంటానండి, కానీ ఈసారి ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేద్దామని చెప్పేసి ఎగ్స్ వేశాను. అయితే ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, ఎగ్ ఫ్రై కానీ ఎగ్ పులుసు కానీ. కానీ ఫస్ట్ టైం చేసేసరికి మా పిల్లలు కూడా ఫస్ట్ టైం తిన్నారనమాట. అందుకోసం వాళ్ళకైతే నచ్చలేదు, ఎందుకంటే స్కిన్ గట్టిగా ఉంది కదా, టేస్ట్ కొంచెం చేంజ్ అయింది. మమ్మీ మాకు నచ్చలేదు, వద్దు ఇలా చేయక ఎప్పుడు అని చెప్పారు. సో కానీ కొత్తగా అయితే ట్రై చేశాను. కర్రీ అయితే బాగుంది, బట్ వాళ్ళకి నచ్చలేదు అనమాట. ఎవరి టేస్ట్ వాళ్ళకి ఉంటుంది కదా. సో అయితే ఈరోజు సండే కదా, నాన్ వెజ్ లేదా అని అనొచ్చు. సో ప్రతి సండే తినాలని అయితే లేదండి మాకు. ఎప్పుడు అసలు తక్కువ, చాలా నాన్ వెజ్ అస్సలు తినము. ఎప్పుడో ఒక్కసారి అయితే తింటాము. ఈ కార్తీక, శ్రావణ మాసం ఇట్లాంటి టైంలో అయితే అస్సలకే తినము అనమాట. ఈ సమ్మర్లో అసలు తినము కూడా, ఎందుకంటే అసలు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదండి నాన్ వెజ్ తినాలి అని. సో ఇంకా ఫాస్ట్గా అయితే ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకొని ఇంట్లో ఒక పక్క పని చేసేసుకుంటూ, అంటే ఒక్క పని మీదే ఉండం కదండి, 4 పనులు చేసుకుంటూ వంట చేసుకుంటూ ఉంటాం. ఆడవాళ్ళంటే అంతే కదా. సో ఇంకా ఇంట్లో అంతా కూడా క్లీన్ చేసుకుంటూ వేరే పనులు చేసుకుంటూ ఇలా అయితే వంట ఫినిష్ చేసేస్తున్నాను. సో ఒక పక్క అయితే డిషెస్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అయితే మాకు ఎప్పుడు కూడా సింక్కి చిన్న హోల్స్ ఉంటాయి అన్నమాట, అందువల్ల వాటర్ తొందరగా పోదు, నిండిపోతుంది అనమాట. సో ఇలా నిండినప్పుడు వాటర్ ఈజీగా పోవాలి అంటే చెయ్యి పెట్టి లోపల ఉన్న చెత్త అంతా తీయాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక పుల్ల తీసుకొని హోల్స్ దగ్గర ఈ విధంగా అంటూ ఉంటాను. సో అప్పుడు మనం చేయి పెట్టాల్సిన అవసరం అయితే ఉండదండి, చక్కగా వాటర్ అంతా పోతాయి. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే ఆగిపోతాను ఈ విధంగా అనేసి. ఆ తర్వాత వాటర్ పోయిన తర్వాత మనం నీట్గా ఉన్న చెత్త అంతా తీసేసుకొని ఇదంతా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా వాటర్ ఏ విధంగా అయితే పోతుందో. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.